హాయ్ అండి. అందరికీ నమస్తే. అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అండి. మీ అందరికీ కూడా ఈరోజు ఒక మంచి గుడ్ న్యూస్ అయితే తీసుకొని వచ్చాను. మంచి గుడ్ న్యూస్ అంటుంది ఏంటి అని అనుకోవద్దండి. ప్రతిరోజు మీకు ఒక మంచి గుడ్ న్యూస్ అందించాలని నా కోరిక. ఎప్పటికప్పుడు మీకు మంచి వార్తలే తీసుకురావాలని ఇష్టపడతాను నేను. అందుకని ఒక మంచి గుడ్ న్యూస్ అని మొదలు పెడతానండి న్యూస్ తోటి. ఈరోజు వచ్చిన గుడ్ న్యూస్ ఏంటంటే తెలంగాణలో జనవరి 1వ తేదీ నుంచి అయితే మనకి అంటే తెలంగాణ మొత్తం రేషన్ షాపుల్లో సన్న బియ్యం ఇవ్వబోతున్నారండి. ఆల్రెడీ సన్న వడ్లు కలెక్ట్ చేసేసారు. ఇంకా జనవరి నుంచి సన్న బియ్యాన్ని పంపిణీ చేయడానికి సిద్ధంగా ఉన్నారండి. ప్రతి ఒక్క రేషన్ షాపుల్లో సన్న బియ్యాన్ని పంపిణీ చేయబోతున్నారు. అది ఎవరికి ఇవ్వబోతున్నారు అని అని చెప్తానండి తప్పకుండా. వీరికి మాత్రమే అని నేనైతే టైటిల్లో పెట్టాను కదండి. ఇది తప్పనిసరి ఉండాలని కూడా చెప్పాను కదండి. వాళ్ళు ఎవరు అంటే రేషన్ కార్డు, వైట్ రేషన్ కార్డు కలిగి ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారికి మాత్రమే ఈ సన్న బియ్యం పంపిణీ చేయబోతున్నారండి జనవరి నుంచి. అంతేకాదు ఈ డాక్యుమెంట్ తప్పనిసరిగా ఉండాలని చెప్పిన దాని అర్థం కూడా రేషన్ కార్డేనండి. కంపల్సరీగా వైట్ రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఈ రేషన్ షాపుల్లో సన్న బియ్యం ఇవ్వడానికి రంగం సిద్ధమవుతుంది. ఈ సన్న బియ్యము పంపిణీ చేస్తున్నారు కాబట్టి ఇవి పూర్తి పాలిష్ చేసి ఇవ్వరండి. ఒకటే పట్టు పాలిష్ చేస్తారు కాబట్టి ఈ బియ్యం ఆరోగ్యానికి చాలా మంచిదండి. మనం షాపుల్లో కొన్న బియ్యం కన్నా, ఎందుకంటే అందులో ఏముండదండి, ఆ సన్న బియ్యంలో పిప్పి తప్ప ఏముండదు. ఎందుకంటే పాలిష్ పట్టేస్తారు కాబట్టి పైన ఉన్న పొట్టు మొత్తం తీసేస్తే మనకు ఫైబర్ అనేది ఉండదు కాబట్టి కంపల్సరీగా ఈ బియ్యం అయితే షుగర్ ఉన్న వాళ్ళకి కంపల్సరీగా చాలా ఉపయోగపడతాయండి. రేపు జనవరి 1 నుంచి కూడా ప్రతి ఒక్కరు రేషన్ కార్డు కలిగి ఉన్న ప్రతి ఒక్కరికి ఈ రేషన్ షాపుల్లో సన్న బియ్యం పంపిణీకి సిద్ధమవుతున్నారండి. కంపల్సరీగా ప్రతి ఒక్కరూ రేషన్ షాపుల్లో ఈ సన్న బియ్యాన్ని తీసుకోండి. వైట్ రేషన్ కార్డు కలిగి ఉండి కూడా ఒక 5-6 నెలలు కనుక రైస్ తీసుకోకపోతే, అంటే రేషన్ కనుక తీసుకోకపోతే కంపల్సరీగా వాళ్ళ కార్డు అయితే కట్ చేసేస్తారండి. ఆ రేషన్ కార్డు వల్ల మనకు కానీ మన పిల్లలకు కానీ మంచి లైఫ్ ఉంటుందండి. ఆ వైట్ రేషన్ కార్డు వల్ల ఫీజు రీఎంబర్స్మెంట్ అన్నీ చాలా బెనిఫిట్స్ అయితే ఉంటాయి. ప్రతి ఒక్కదానికి గవర్నమెంట్ బెనిఫిట్స్ కూడా ఆ రేషన్ కార్డు ఉంటేనే వస్తాయండి. దయచేసి ఎవరు కూడా రేషన్ కార్డు పోగొట్టుకోవద్దు. రేషన్ షాపుల్లో ఇస్తున్న రైస్ కంపల్సరీగా తీసుకోండి. ప్రతి నెల రేషన్ తీసుకుంటేనే గవర్నమెంట్ వారి లెక్కలో ఉంటారండి మీరు. ఫ్యూచర్లో ఇంకా ఇంకా బెనిఫిట్స్ అయితే వస్తాయి రేషన్ కార్డుల మీద. ఈ వైట్ రేషన్ కార్డు అనేది ఒక మంచి లైఫ్. పేదవాళ్ళకైతే మాత్రం అన్ని బెనిఫిట్స్ ఈ రేషన్ కార్డు మీదనే ఉన్నాయండి. ప్రభుత్వం నుంచి ఏ పథకం రావాలన్నా ఈ వైట్ రేషన్ కార్డేనండి కావాల్సింది. సో వచ్చే నెల నుంచి ఈ వైట్ రేషన్ కార్డుదారులందరికీ సన్నబియ్యం పంపిణీ చేస్తున్నారు రేషన్ షాపుల ద్వారా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే, ఇన్ఫర్మేషన్ కనుక మీకు ఉపయోగపడుతుందంటే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా షేర్ చేయండి. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి మన ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.